సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు చేస్తూ శిశుపాలుడి పాపాలు చేసినట్టుగా లెక్కకు మిక్కిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు, చక్రవడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు. ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి. మీరు నేర్పేటువంటి ఈ తప్పుడు పాఠాలకి, మీరు నేర్పుతున్నటువంటి ఈ తప్పుడు పనులకి పర్యవసానం దారుణాతిదారంగా మీరు అనుభవించబోతారనేది కూడా మీకు హెచ్చరికతో తెలియజేస్తున్నాం. నిజంగానే రామారావు గారికి కనుక స్పృహ ఉంటే అసలు ఇటువంటి పెద్ద కోవటాలు, చంద్రబాబు నాయుడు అనేవాడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గరికి చేరినటువంటి పెద్ద కోవర్టు. మీలో మీరు చంపుకుని ఇవాళ ముద్దాయిలుగా వైసీపీ వాళ్ళని పెట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు, నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి వేయబడజాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ, నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారి పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి, మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాగుతున్నాడు. రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది. ఎన్టీ రామారావు గారి పైనుంచి ఆనంద బాష్పాలు, ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నాం. తల్లిని చెల్లిని బయటికి గెంటారని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ విషయాల్ని, కుటుంబ సభ్యుల గురించి అంటే నా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, అంటే లోకేష్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం, ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టువులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? 100 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు మీరు, జూబ్లీ హిల్స్లో. దాని శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అక్క చెల్లెళ్ళని కానీ అన్నదమ్ములు కానీ పిలవరా అని మేము అడిగామా? లేదా అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాల ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే? దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా?
అన్నదమ్ముల ఇంట్లో పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ తమ్ముడు భార్య కానీ ఎవరిని వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో 1కి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ఎమ్మెల్యేకి మీ ఊళ్ళో ఇల్లు లేదు, కాపురం లేదు అని చెప్పి విమర్శించాడని హడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పిల్లలు గారి ఆళ్ళేరు ఈళ్ళేరని మేము అడిగామా? అక్క చెల్లెలు పాలు పొంగిచ్చారా అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు రాజకీయాల్లో మానేస్తే మంచిది. మేము అడగట్లేదు కదా ఇట్లాంటి, మమ్మల్ని కూడా అడగమని అవన్నీ. వీళ్ళెవరు ఇంట్లో లేరేంటి? ఇంట్లో వాళ్ళు అంతెందుకు, కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఉంది వీళ్ళకి. కింద వేసుకు కోతికి వెనకటికి ఏదో కోతి కొబ్బరి బొండం దొరికితే అది ఏం చేయాలో తాగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కింద వేసుకొని మీద వేసుకుందంట. అట్టాగే వీళ్ళకి ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా పరిపాలించాలో అర్థం కావట్లా. ఇవాళంట మామూలుగా ఆ నలుగురు అన్నారు. ఆ నలుగురేమి వీళ్ళ మామూలుగా వీళ్ళ మొహం వాసేట్టు, వీళ్ళ సిగ్గు వదిలేట్టు చెడామడా కొట్టారు బాబు. 19వ తారీఖు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇట్లా మాట్లాడారా అని చెప్పి ఒక వీడియో పంపిస్తే కానీ చివరికి ఓ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళకి ముఖం వాయలే. వీళ్ళకి ఆడి మీద ఈడి మీద వైసీపీ మీద పడతారు. ఎవడు మాట్లాడాడు? మా ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం కాబట్టే సినిమా రేట్ల నియంత్రణ మీద ఎన్ని షోలు ఎన్ని గంటలకు వేయాలి, రోజుకి ఎన్ని షోలు వేయాలో మేమిచ్చిన జీవోనే ఈ రోజుకి మీరు పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఎందుకని? రద్దు చేయాలి కదా. మేము చేసింది తప్పు పని అయితే సంవత్సరం అయినా కూడా మా జీవోనే గొప్పదని చెప్పని, ఉత్తమమైందని చెప్పినే మీరు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు దాకా జీవో జోలికి రాలేదు. మరి మీరు అంత పోటుగాళ్ళు అయితే మాకు ముందు ఉన్నటువంటి స్థితులను ఎందుకు తీసుకెళ్ళలేదు? బ్లాక్లో టికెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు తీసుకెళ్తలేదు? ప్రతోళ్ళు మీకు పర్మిషన్ పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా, సినిమా మాది, సొమ్ము మాది, మీకేటి సంబంధం అన్నాడు కదా. డ్యాన్స్ చేసేది మేము, ఫైట్లు చేసేది మేము, సొమ్ము మాది, సినిమా తీసేది మేము, ఆడించుకునేది మేము, ఎంతకైనా అమ్ముకుంటాం, మీరెవడరా మధ్యలో అన్నాడు. మరి అట్టాగే ఇవాళ ఏ హీరోకైనా అమ్ముకోనివ్వాలి కదా. ఎందుకు అమ్ముకోనివ్వట్లేదు? అమ్ముకోనివ్వాలి కదా బ్లాక్లో. సంవత్సరం తర్వాత ఇవాళ మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్ళు చెక్ చేయాలి కదా. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సంవత్సరం తర్వాత సినిమా హాళ్ళు ఎలా ఉన్నాయని, అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే ఇప్పుడు థియేటర్లు ఎట్టా ఉన్నాయా అని ఇన్స్పెక్షన్ చేయడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. మీరు ఎక్కంగానే సినిమా హాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా. మరి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను. అప్పుడు తెలీదా మీరు బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నప్పుడు? అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువ అమ్ముతున్నారని? అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ అమ్ముతున్నారని మీకు తెలీదా? అంటే ఈ రకంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు మనం చూస్తున్నాం కదా. ఇలా చేతలు ఎట్లా ఉన్నాయో. ఇవాళ మీటింగ్కి అంటే పిల్లి మేడలో గంట కట్టినోడేమో జనసేనోడు. ఇలాంటి విచారణ చేసి ఎవడో ఒక నాలాంటి కేసులు ఇరికిస్తాయి. అదృష్టవశాత్తు ఎవడో ప్రొడ్యూసర్ దగ్గర వీడియో ఉంది కాబట్టి గబాలన ఆ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆ జనసేనోడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. 19 తర్వాత మేము సినిమాలు ఆపేయబోతున్నాం,
మాకు ఆంధ్ర తెలంగాణ అందరూ కలిసి రాకపోతే తూర్పుగోదావరి అయినా మేము ఆపేస్తామని చెప్పని ఏప్రిల్లోనే గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చాడని అందరూ చెప్తున్నారు సినిమా వాళ్ళు. అది మీ ఇంటెలిజెన్స్ తెలీదు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కనిపెట్టడమే ఇంటెలిజెన్స్ బాధ్యత, వారి ఉద్యోగం, విధి నిర్వహణ. దాన్ని గాలి కుదిరి జగన్ ఏం చేస్తున్నాడు, పేరు నానిగాడు ఏం చేస్తున్నాడు, ఆడెక్కడికి వెళ్తున్నాడు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఫోన్లో రికార్డ్ చేయండి మాకు వినిపించండి. మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా ఇట్లా అడ్డగోలుగా వాడుకుంటే చివరికి మీ మాడు బయలెట్టే మీ వాళ్ళే తెడ్డెట్టి ఎరగొట్టారు మిమ్మల్ని. ఇది వారి యొక్క ప్రభుత్వం యొక్క ఏలుబడి ఏ రకంగా ఉందో కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కక్ష సాధింపు తప్పితే పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ కోసం కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని వాడుకోవటం వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 సంవత్సరాలు 5 ఏళ్లు కూడా నిండని ముక్కు పచ్చలారని పసికందుల దగ్గర నుంచి 60-70 ఏళ్ల ఆడ వ్యక్తి వరకు కూడా ఎవరికి మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే కేవలం వీళ్ళ చేతకాని ప్రభుత్వం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించుకుంటానికి మొత్తం పోలీస్ వ్యవస్థను వాడుకోవటం వల్లే ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దుస్థితి అనేది తెలియజేస్తుంది.